డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యారు. మస్తాన్ని ఏపీ సెబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లుగా గుర్తించారు. లావణ్య, రాజ్ తరుణ్ వ్యవహారంతో సాయి పేరు తెరపైకి వచ్చింది. మస్తాన్ సాయి ఫోన్లో అనేక మంది అమ్మాయిల వీడియోలున్నాయి. వీడియోలు చిత్రీకరించి సాయి బ్లాక్మెయిల్ చేసినట్లుగా గుర్తించారు. హైదరాబాద్లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుడికి మస్తాన్ సాయి డ్రగ్స్ ఇచ్చారు. మొత్తంగా డ్రగ్స్ కేసులో మస్తాన్ అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. గాయత్రి, ఏదైతే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి మస్తాన్ సాయి అనేటువంటి పేరు మొట్టమొదటిసారిగా కూడా రాజ్ తరుణ్, లావణ్యకి సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో బయటికి రావడం జరిగింది. ప్రధానంగా కూడా ఆ లావణ్యతో గతంలోనే ఇతను రిలేషన్లో ఉన్నట్టుగా కూడా రాజ్ తరుణ్ తెలియజేశాడు. ప్రధానంగా కూడా వీళ్ళిద్దరికీ రిలేషన్ ఉన్న నేపథ్యంలో అతని మీద కూడా కేసు లావణ్య పెట్టింది అని చెప్పి ఆనాడైతే ఈ మస్తాన్ సాయికి సంబంధించినటువంటి పేరు బయటికి తీసుకురావడం జరిగింది. మస్తాన్ సాయి గుంటూరుకు చెందినటువంటి వ్యక్తి. వీళ్ళ తండ్రి మస్తానయ్య దర్గాకి సంబంధించి అతను అయితే మాత్రం ప్రధానంగా ధర్మకర్తగా ఉన్నటువంటి ఈ పరిస్థితి. అయితే ఈ మస్తాన్ సాయి గతం నుంచి కూడా కొంత వేరియేషన్ ఉన్న వ్యక్తిగా కూడా కనపడతా ఉంది. ప్రధానంగా కూడా ఇతను వరలక్ష్మి టిఫిన్ సెంటర్కి సంబంధించి డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఇతని పేరు బయటికి రావడం జరిగింది. ఇతను ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొని ఇక్కడికి తెస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా అతను హైదరాబాద్లోనే వీటిని విక్రయిస్తున్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు విజయవాడకు సంబంధించి సెబ్ పోలీసులకి అందిన సమాచారం మేరకు ఇతన్ని ఈరోజు గుంటూరులో అరెస్ట్ చేయడం జరిగింది. గుంటూరులో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్ళడం జరిగింది. ప్రధానంగా కూడా ఇతనికి సంబంధించిన ఫోన్ పూర్తి స్థాయిలో కూడా చెక్ చేసినప్పుడు అనేక మంది యువతలకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తున్న నేపథ్యం. ప్రధానంగా కూడా ఇతను అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి అసభ్యకరమైనటువంటి ఫోటోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా కూడా ఇప్పుడు వెలుగులోకి చూస్తున్నటువంటి ఈ పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా కూడా ఇతను డ్రగ్స్ ప్రధానంగా కూడా హైదరాబాదు, బాంబే నుంచి వాటిని హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి హైదరాబాద్కి చేరవేస్తున్నాడు. ఢిల్లీ నుంచి, బాంబే నుంచి తీసుకొచ్చి హైదరాబాద్కి చేరవేస్తున్నాడు. అదేవిధంగా కూడా లక్ష్మీ ఈ టిఫిన్ సెంటర్స్కి కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని పబ్బులకు కూడా చేరవేస్తున్నటువంటి అనుమానం అయితే వ్యక్తమవుతున్నది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ నార్కోటిక్ అధికారులు ఎవరైతే ఉన్నారో, నార్కోటిక్ అధికారులు ఇదే విధంగా కూడా స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఏపీకి సంబంధించినటువంటి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, అదేవిధంగా కూడా సెబ్కి సంబంధించినటువంటి పోలీసులు అయితే మాత్రం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతనైతే విజయవాడ సెబ్ స్టేషన్కి అయితే తరలించిన పరిస్థితి కనపడింది. అయితే ఇతన్ని విచారించేందుకు ఇక్కడే విచారిస్తారా, లేకపోతే మరికొంత వీటికి సంబంధించి క్లారిటీ కోసం అని చెప్పి ఆయన్ని హైదరాబాద్ కానీ లేకపోతే ఢిల్లీ కానీ తీసుకెళ్తాడా, ఇతను వెనక డ్రగ్స్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఏదన్నా ముఠా ఉన్నదా అనే దాని మీద కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడతా ఉంది. ప్రెజెంట్ మాత్రం ఈ మస్తాన్ సాయి మాత్రం విజయవాడలో ఉన్నటువంటి సెబ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అదుపులో తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.